నమస్కారం. జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో రాహుగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, ప్రతి కార్యంలో ఆటంకం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. జాతక చక్రంలో ఉన్నటువంటి రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి, రాహు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి మంత్రశాస్త్రపరంగా ఒక మంత్రాన్ని చదువుకుంటూ కొన్ని ప్రత్యేకమైన సూచనలను పాటించాలి. మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు నవగ్రహ ఆలయానికి వెళ్ళి, నవగ్రహ ఆలయంలో రాహుగ్రహానికి ప్రత్యేకంగా నీలం రంగు పుష్పాలతో కానీ, ధవళ రంగు పుష్పాలతో కానీ అర్చన చేయాలి. రాహుగ్రహానికి తేనె అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందువల్ల ఆదివారం నాడు నవగ్రహ ఆలయానికి వెళ్ళి రాహుగ్రహం మీద తేనెను అభిషేకించండి. ఇలా చేస్తే రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకోవచ్చు. అలాగే రాహువుకి 4 ఒత్తుల దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందువల్ల ఆదివారం నాడు నవగ్రహ ఆలయంలో రాహుగ్రహం దగ్గర 4 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. అలాగే రాహువుకి చందనాన్ని అలంకరించండి. రాహు ప్రీతి కోసం ఎండు ఖర్జూరాలు, మినప గారెలు, ద్రాక్ష పళ్ళు రాహువుకి నివేదన చేయండి. ఆ విధంగా చేస్తే రాహు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ముద్ద కర్పూరంతో రాహువుకి హారతి ఇవ్వండి. ఈ విధంగా రాహు ప్రీతి కోసం నవగ్రహ ఆలయంలో అర్చనను నిర్వహించడంతో పాటుగా రాహుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయల దీపాన్ని వెలిగించాలి. దుర్గాదేవి ఆలయానికి శుక్రవారం నాడు వెళ్ళి, శుక్రవారం నాడు రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో ఒక అష్టదళ పద్మాన్ని గీయాలి. అంటే 8 దళాలు ఉన్నటువంటి ఒక పద్మ ముగ్గు గీయాలి. ఆ పద్మ ముగ్గు మీద పసుపు కుంకుమలు చల్లాలి. ఆ తర్వాత 9 నిమ్మకాయలు కానీ 5 నిమ్మకాయలు కానీ తీసుకొని ఆ నిమ్మకాయల రసాన్ని పిండేసి ఆ నిమ్మ డొప్పలు వెనకకి ప్రమిదల్లాగా విరవాలి. అలా నిమ్మ డొప్పలు 5 కానీ 9 కానీ వెనకకి ప్రమిదల్లాగా విరిచిన తర్వాత వాటిలో నువ్వుల నూనె పోసి పసుపు కుంకుమలు చల్లిన అష్టదళ పద్మం ఉన్నటువంటి ముగ్గు మీద ఆ నిమ్మ డొప్పలను ఉంచాలి. ఆ నిమ్మ డొప్పలలో దీపాలను వెలిగించటం ద్వారా రాహుగ్రహ దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి, వివాహం ఆలస్యమవుతున్న తరుణంలో శీఘ్రమే వివాహం జరగటానికి కూడా దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో వెలిగించే దీపాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. గృహంలో దీపాలను వెలిగించాలని భావించినట్లయితే శుక్రవారం నాడు రాహుకాలంలో గృహంలో ప్రమిదలలో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించాలి. అమ్మవారి ఆలయంలో అయితే నిమ్మకాయలలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. గృహంలో అయితే ప్రమిదలలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా శుక్రవారం నాడు కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం నాడు గోవుకి మినుములను తినిపించటం ద్వారా కూడా రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకుని రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో 21 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా జాతక చక్రంలో ఉన్న రాహుగ్రహ దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా ప్రత్యేకంగా రాహువు యొక్క అనుకూలతను పూర్తిగా పొందటానికి వెండితో ఒక సర్పాకారంలో రూపాన్ని తయారు చేయించాలి. వెండితో తయారు చేయబడినటువంటి ఆ సర్పాకార రూపానికి ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించి ఎవరైనా బ్రాహ్మణుడికి ఆ వెండి పడగను దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే కూడా రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకోవచ్చు. ఈ సూచనలు పాటిస్తూ ప్రత్యేకంగా రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకోవటం కోసం, రాహువు ప్రీతి కోసం ఓం ఐం హ్రీం రాహవే నమః అనేటటువంటి మంత్రాన్ని గురుముఖత తీసుకొని ప్రతిరోజు 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే రాహు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఈ మంత్రాన్ని జపం చేయటం వీలు కాని పక్షంలో రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి ఇనుముతో జంట సర్పాలను తయారు చేయించండి. ఇనుముతో జంట సర్పాలను తయారు చేయించిన తర్వాత ఆ జంట సర్పాలను ఆదివారం నాడు ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టండి. ఇలా చేయటం ద్వారా కూడా రాహుగ్రహ దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు. అలాగే మీ గృహం సింహద్వారానికి వెండితో ఒక స్వస్తిక్ గుర్తు వేయటం ద్వారా, గృహంలో పూజా మందిరంలో ఏనుగు బొమ్మను ఉంచటం ద్వారా కూడా రాహుగ్రహ దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు. గృహంలో ఈశాన్య దిక్కులో నెమలి పింఛాన్ని ఉంచటం ద్వారా కూడా రాహుగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఈ సూచనలు పాటిస్తూ మంత్రశాస్త్రపరంగా ఏ మంత్రాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం ఐం
హ్రీం రాహవే నమః మంత్రం జపించుకోండి, సూచనలు పాటించండి. రాహుగ్రహ దోషాల నివారింపజేసుకొని ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.